ప్రపంచ యుద్ధం దిశగా రష్యా యుక్రెయిన్ వార్ మలుపు తిరుగుతోందా? తాజాగా రష్యాపై యుక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడి అతిపెద్ద దాడి చేశాక ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న అనుమానాలు ఇవే. యుక్రెయిన్ డ్రోన్ల దాడిలో రష్యా ఎయిర్ బేస్లు ధ్వంసం కావడంతో పాటు 41 వరకు అత్యాధునిక యుద్ధ విమానాలను రష్యా కోల్పోయింది. స్పైడర్ వెబ్ పేరుతో రష్యాపై యుక్రెయిన్ జరిపిన ఈ దాడిని మాస్కో వర్గాలు అస్సలు పసిగట్టలేదు. ఒక కంటైనర్లో డ్రోన్లు పంపి రష్యా గడ్డ నుంచి రష్యాపైనే యుక్రెయిన్ మెరుపు దాడి చేసింది. వాస్తవానికి రెండు దేశాల మధ్య 3.5 ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో రష్యాపై పలుమార్లు యుక్రెయిన్ దాడులు చేసి పుతిన్ సేనలను నష్టపరిచినా తాజా దాడి మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఈ దాడితో రష్యా ఆర్థికంగానూ భారీగా నష్టపోయింది. యుక్రెయిన్ ధ్వంస రచనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఎలాంటి స్పందన లేదు. రైట్, ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలు చూసిన తర్వాత అసలు పుతిన్ ఏం చేస్తారు, ఎలా ప్రతిస్పందిస్తారు, యుక్రెయిన్ పై మరింత భీకరంగా విరుచుకుపడతారా, లేదంటే అణ్వాయుధాలను ప్రయోగిస్తారా, ఇట్లా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రష్యా కనుక న్యూక్లియర్ వెపన్స్ ఉపయోగిస్తే అది ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయొచ్చని నిపుణులు సందేహపడుతున్నారు. క్రూజ్ మిసైల్, హైపర్సోనిక్ మిసైల్ రష్యా ప్రయోగించవచ్చనే వాదన కూడా మనకు వినిపిస్తోంది. అయితే రష్యా దగ్గర ఆర్స్ పేరుతో అణ్వాయుధ క్షిపణులు ఉన్నాయి. వీటిల్లో న్యూక్లియర్ వార్ హెడ్స్ అమర్చుకోవచ్చు. వీటిని రష్యా ప్రయోగిస్తే గనక వినాశనం తప్పకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే రష్యా కదలికలపై మరీ ముఖ్యంగా వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న చర్యలపై అమెరికాతో పాటు ఇటు ఐరోపా దేశాలు కూడా కన్నేసుంచాయి. అసలు ఏం జరగబోతుంది? ప్రత్యక్ష చర్చలకి ఒక రోజు ముందుగానే ఈ విధంగా దాడులు అనేది దేనికి సంకేతం అనేది ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తున్నటువంటి మాట. థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందా? జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇవే ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. అసలు ఏం జరగబోతోంది? ప్రత్యక్ష చర్చలకి ముందు ఈ విధంగా దాడులు చేసుకోవడం, 41 ఎయిర్ బేస్లను ధ్వంసం చేయడం దేనికి సంకేతం? మరి పుతిన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అటుపక్క దౌత్యానికి ముందడుగు వేసినటువంటి ట్రంప్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేదే ఇప్పుడు కీలకంగా మారుతున్నటువంటి ప్రశ్న. ఒకవేళ అణ్వాయుధాలను ప్రయోగిస్తే కనుక ఏ విధంగా ఉంటుందనేది కూడా చర్చ వస్తోంది. అటు యూరప్ దేశాలు కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.